గణపతి మన గండాలన్నీ తొలగించి గట్టెక్కించే స్వామి. ఆ స్వామి యొక్క ముగ్ధ మనోహర రూపం మనందరికీ కూడా కొండంత అండ. ఆ రూపం నుంచి మనం ఎన్నో పాఠాలను గుణపాఠాలను నేర్చుకోవచ్చు. చిన్ని చిన్ని కళ్ళు, పెద్ద తల, బానెడు పొట్ట, చాటంత చెవులు, ఇలా ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క పాఠాన్ని మనందరం కూడా నేర్చుకోవచ్చు. ఎన్నో అర్థాలు, పరమార్థాలు ఆ రూపంలో దాగి ఉన్నాయి. అలాంటి గణపతి రూపాలలో 16 అనగా షోడశ గణపతుల గురించి తెలుసుకుంటున్నాం కదా. అందులో మొదటిగా బాలగణపతి గురించి షార్ట్ వీడియో చేశాను. ఎవరైనా చూడకపోతే షార్ట్స్లోకి వెళ్ళి చూడండి. ఇప్పుడు షోడశ గణపతుల్లో రెండవ గణపతి యొక్క రూపమే తరుణ గణపతి. ఈ తరుణ గణపతి ఎవరు, ఎలా ఉంటాడు, ఆయన్ని పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరిదాకా చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ కొట్టి ఆల్లో పెట్టుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. నేను మీ సత్య ఒమిటి. వెల్కమ్ బ్యాక్ టు మారుతి క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. తరుణ గణపతి. తరుణ గణపతి అంటే యవ్వన దశలో ఉన్న స్వామి. ఈ స్వామి 8 చేతుల్ని కలిగి ఉంటాడు. ఈ 8 చేతుల్లో కుడివైపున దంతము, వెలగపండు, వరికంకి, అంకుశాన్ని, మరి ఎడం వైపున కుడుము, నేరేడు పండు, చెరుకుగడ, పాసాలను ధరించి ఉంటాడు. ఈ తరుణ గణపతి రుధిర వర్ణంతో ఎంతో చక్కగా ఉంటాడు. ఎంతో కాలంగా అనారోగ్యాలతో బాధపడేవారు ఈ తరుణ గణపతిని పూజిస్తే సకల అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా మనోధైర్యం, కార్యసాధనకు అవసరమైన సామర్థ్యత కూడా లభిస్తుందట. విన్నారు కదండి. మనలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి మనస్సు ధైర్యాన్ని, కార్యసాధనకు అవసరమైన సామర్థ్యం కావాలి అనుకునే వాళ్ళు ఈ గణపతిని తరుణ గణపతి రూపంలో పూజించండి. శుభ ఫలితాలను పొందండి. వీడియో చూసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.